నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న మంత్రి నారా లోకేష్. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆందోళన. ప్రజలపై భారాన్ని మోపితే సహించేది లేదు, సిపిఎం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో రోడ్డెక్కిన నాయకులు. భీమవరంలో ఇళ్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ అరెస్ట్, నిందితుడి నుండి సొత్తు రికవరీ చేశామన్న డీఎస్పీ జయసూర్య. ఆధునిక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఐటీ రంగంలో అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఇందుకోసం కేజీ నుండి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రక్షాళన చేసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. Work hand in hand to rebuild Andhra University into an institution that not only meets but excels in global standards of excellence. Let us ensure that this university continues to nurture generations of leaders in all walks of life. Entrepreneurs, technocrats, professionals, artists, social scientists, public administrators, and of course, politicians who will shape the future of our nation and beyond. Today, when we had the introduction and the anthem song played, I saw a lot of alumni, illustrious alumni. But I feel we have missed a generation, and all of you here should take the pride of Andhra University forward. As we move forward, I invite each one of you to be part of this transformational journey. Let us pledge today to bring back the glory of Andhra University, making it a symbol of excellence, innovation and inspiration once again. మీడియాలో నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని వచ్చినప్పుడు చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, విద్యాశాఖ చాలా కష్టమైనది, అంత అవసరమా ఐటీ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి అని చెప్తాను. ఒకటే చెప్పా, నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం అని. నేను విద్యాశాఖ మంత్రి చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన అడిగాను, సార్ మీ డైరెక్షన్ నాకేంటి అని. అప్పుడు ఆయన ఒకటే చెప్పాను, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానంలో ఉంది, 5 సంవత్సరాల్లో 3వ స్థానానికి మీరు తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మన అనేక ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి, కనీసం ఒక్క యూనివర్సిటీ అయినా టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ వరల్డ్లో తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు జారీ చేశారు. It's neither a joke nor magic. It requires concerted efforts from all of us, right from the government, faculty, academicians, alumni in particular, and the industrialists. I want to take this opportunity to extend a heartfelt appeal to you, our distinguished alumni. You are the pride of the universities and the torch bearers of its illustrious legacies. Your achievements across diverse fields are a testament to the solid foundations laid by Andhra University. Now it is time to give back to this institution that gave us so much. Mentoring our current students is one of the most impactful ways you can contribute. Your guidance, drawn from your rich professional and personal experience, can help shape the aspirations and careers of our young minds who are in front of us. By becoming mentors, you can inspire and empower them to dream big, work hard and achieve greatness. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, అదానీ గ్రూపుకు చెందిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరుపేదలు ఆందోళన చేపట్టారు. అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, కానీ లబ్ధిదారులు ఎవరికీ స్థలాలు చూపించలేదని అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు
పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకు వెంటనే దరఖాస్తులు స్వీకరించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ ప్రజలపై భారాలు మోపుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి పేదలపై భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ కోసం పనిచేస్తూ ప్రజలపై భారం వేయాలని చూస్తే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాల పేరుతో దాదాపు 16,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద వేస్తూ ఉంది. అదే కాకుండా ఈ గతంలో తన అధికారులకు వచ్చే ముందు చెప్పినటువంటి ఏదైతే ఇక స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయని చెప్పి ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని పెడతానని చెప్పింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు యథాతథంగా అమలు చేయడం కోసం ఇవాళ స్మార్ట్ మీటర్ ఇంటింటికి తీసుకొస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ పెడితే ఒక్క స్మార్ట్ మీటర్కి దాదాపు 30,000 రూపాయలు ప్రతి వినియోగదారుడి మీద భారపడే విధంగా ప్రతి ఇంటింటికి 30,000 రూపాయలు మనకి భారం వచ్చే విధంగా ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో భారాలు వేయడం కోసం రంగం సిద్ధమైంది. సెకీ అనే సంస్థ, అదానికి చెందిన సెకీ అనే సంస్థ అవినీతికి పాల్పడింది, అవినీతి ప్రోత్సహించిందని పేరుతో అమెరికాలో నేరం నిరూపించబడి అక్కడ కేసు నమోదైతే ఆ కేసులో ముద్దాయిగా జగన్ ఉంటే ఆ కేసులో దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి ఇచ్చేమో అని చెప్పి అక్కడ సెకీ సంస్థ ద్వారా అక్కడ అమెరికాలో కేసు నమోదైతే ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడితే జగన్ పేరుతో ప్రతిపక్ష పార్టీ పేరుతో ఒంటికాలు మేలేసిన ఈ ప్రభుత్వం ఈ సంస్థనే ఏమాత్రం పట్టించుకొని నిమ్మక నీరెత్తినట్టుగా కాలయాపన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లోకలకలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. తనపై తన భార్యపై దాడి చేయించారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు అనుచరుల దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరారు. మంచు మనోజ్పై ఇంటర్నల్ కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతుంది. గతంలో ఓసారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు ఘర్షణ పడినట్లు వీడియోలు హల్చల్ చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వేణుగోపాల ఉన్నత క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే కప్ బాస్కెట్ బాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్ జిల్లాల సీనియర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన బాస్కెట్ బాల్ క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేసి అభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ఇందులో భాగంగా మార్టేర్లో పైలట్ ప్రాజెక్టుగా బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. బాస్కెట్ బాల్ క్రీడల పరిశీలకులు చెంగల్రాయుడు మాట్లాడుతూ అనంతపురంలో బాస్కెట్ బాల్ నేషనల్ టీం ఎంపిక చేస్తామని, 2026 జనవరిలోపే మార్టేర్లో సెమీ స్టేడియంకు ఏర్పాటు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు చెర్ల బాలాజీరెడ్డి, జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సత్య సుబ్బన్నారెడ్డి, ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, కోనాల శ్రీనివాసరెడ్డి, తేతలి రాజారెడ్డి, వెలగల నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేకంగా బాస్కెట్ బాల్ సంబంధించిన ప్రతిభ కల్పించిన విద్యార్థికి స్టేట్ లెవెల్ సందర్భంగా సెలెక్ట్ చేసుకుని 75,000 రూపాయలు ఇస్తుందంటే ఇది బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోటీగా ఈక్వల్గా ఈరోజు దీన్ని అనౌన్స్ చేయడం కూడా మనందరూ కూడా ఆనందించవలసిన విషయం. అది కూడా ఈవేళ మార్టేరు గ్రామం నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం అనేది ఇది చాలా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన సమయంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని మార్టేరులో ఇవ్వడం స్పోర్ట్స్ మినిస్టర్ గారిని, ఆ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారులు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహణకి యూత్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మార్టేరు వారు ఒక మాట ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ సంబంధించిన ఇబ్బంది లేని సౌకర్యం కల్పించడం కానీ, ఇబ్బంది లేని వసతులు కల్పించడంతో పాటు భోజన సౌకర్యాలు కల్పించడం, అతిథులు మర్యాదలు చేయడం,
ఇబ్బంది ఏమనుంటే మాకు కంప్లైంట్ చేయడం చెప్పడం అనేది వారిని అభినందిస్తున్నాను, మీ తరపున నా తరపున కూడా. ఈనాడు మీ అందరికీ చెప్తాను, ధైర్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు వచ్చారు, మార్టేర్లో విహారయాత్ర కాదు అనే మాటలు చెప్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకోవడంలో మీ అందరూ కూడా సీరియస్నెస్ ప్రకటించాలి. మీలో క్యారియర్ స్టార్ట్ అవ్వాలి, మీలో పట్టుదల స్టార్ట్ అవ్వాలి అనే మాటని ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా ఆచరిస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే ప్రథమ స్థానం ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ముందుగా పోటీ పడాలి. ఆంధ్రప్రదేశ్కి మీ ద్వారా గుర్తింపు రావాలనేదే మా ఆలోచన. తాళం వేసిన ఇళ్లలోకి జొరబడి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను భీమవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆర్జీ జయసూర్య కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఖండవల్లి సీతారాముడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు చాలక రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలోకి జొరబడి చోరీలకు పాల్పడుతున్నాడు. భీమవరంలోని ఆదర్శనగర్, బలుసుమూడి, ఏఎస్ఆర్ నగర్లలో జరిగిన చోరీలకు సంబంధించి సీతారాముడిపై పలు కేసులు నమోదయ్యాయి. రావులపాలెం, అత్తిలి పోలీస్ స్టేషన్లలో సహితం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి ఆదివారం సీతారాముడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అతని నుండి 8,85,000 రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వెంట రూరల్ సిఐ బొంటుమిల్లి శ్రీనివాసరావు, ఎస్ఐలు రెహమాన్, ఇజ్రాయెల్, రూరల్ ఎస్ఐ వీర్రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మధ్యకాలంలో భీమవరంలో ఏఎస్ఆర్ నగరు, బలుసుముడి, పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆగస్ట్ నెల, జూలై నెల 2 నెలల్లో, తర్వాత సెప్టెంబర్ నెలలో. దీనిపై ఒక స్పెషల్ టీం ఫామ్ చేస్తే మనకు పాత నేరస్తుడైన పెంటపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ చింతపల్లి గ్రామంకి సంబంధించిన పాత నేరస్తుడు ఖండవల్లి సీతారాముడని, ఏజ్డ్ అబౌట్ 45 years, గత 20 ఏళ్ళ నుంచి దొంగతనాలు చేస్తున్నారు. అక్కడ సస్పెక్ట్ షీట్ ఉంది. ఈరోజు ఉదయం 2 టౌన్ సిఏ గారు, మన రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో పై ముద్దాయిని అరెస్ట్ చేసి అది ఇంట్రాగేట్ చేస్తే అది ప్రాపర్టీ అది దగ్గర రికవరీ అయింది. సుమారుగా 120 గ్రాముల బంగారు వస్తువులు, ఒక 1/2 కిలో వెండి వస్తువులు రికవరీని. వీటిల్లో ఉంగరాలు, గొలుసులు, అలాగే ఈ యొక్క వెండి గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక దానిలో నల్లపూసల గొలుసు కూడా ఉంది. వాటిని అన్నింటినీ కూడా చోరీ అతని స్వాధీనపరచుకొని ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి పంపిస్తాము. ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఉండటమే కాదు, ఇతని మీద ఇతర కేసులు దాదాపు రీసెంట్గా అత్తిలిలో ఉన్నాయి కేసులు, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నాయి, మనకి ఏలూరు జిల్లాలో కూడా ఇతని మీద పలు కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేట్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.